హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి యోగా అసోసియేషన్స్, యోగా సాధకులు, యోగా ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు సంయుక్తంగా మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళతో పాటు విద్యా సంస్థలు ఏవైతే ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, ఆ మేనేజ్మెంట్స్ విద్యార్థులు టీచర్లతో కలిసి వాళ్ళు కూడా పాల్గొంటారు. వాటితో పాటు ఇతర నాయకులందరికీ నమస్కారం. 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి విద్య యోగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలుసు. సుమారు 200 దేశాలలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆయా దేశాల తరఫున అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మన దేశానికి